హెచ్యు భూముల్ని ప్రభుత్వం తీసేసుకుంటుంది అని చెప్పేసి అంటున్నారు. అదేంటి మీకు కరెక్ట్గా అనిపిస్తుందా? ఆ భూములను కొట్టేయాలంటారా, ఉంచాలంటారా? నన్ను కాదండి, చిన్న ప్లస్ ఎల్కేజీ స్టూడెంట్ని అడిగినా కూడా అది రాంగ్ అనే చెప్తాడండి. మనకు ఫస్ట్గా మొదటి నుండి ఎన్విరాన్మెంట్, ఓజోన్ డే అని ఇట్లాంటి చెప్తారు కదండి. CO2 కార్బన్ డైఆక్సైడ్, చెట్లు గాలిని పీల్చుకొని మనకు ఆక్సిజన్ ఇస్తాయి. వాటిని చంపేస్తే మనకు ఆక్సిజన్ ఎవరు ఇస్తారు? రేవంత్ రెడ్డి వచ్చేస్తాడా, లేదంటే పైన రాహుల్ గాంధీ వచ్చేస్తాడా? ఈ మరీ ఘోరంగా పైన రాహుల్ గాంధీకి అసలు क्या कर रहा राहुल गांधी जी? आप थोड़ा तो सोचो राहुल गांधी, आपको किसको बैठाया इधर? हमको क्या कर रहा है? हम तो टिकट कर निकल के राहुल गांधी साहब आपको हम रिक्वेस्ट कर रहा हूँ, आप रखने के आइटम को थोड़ा अच्छे से सोच के देख के रखना. ఇంత ఘోరం ఒక అక్కడ పికాక్స్, డీర్ అంటే ఎవరండి? అది మన డీర్ అంటే యానిమల్ ఏంటి? మన స్టేట్ యానిమల్. అది 2 తెలుగు రాష్ట్రాల స్టేట్ యానిమల్ గుంట నక్కలు అంటున్నాడు. మరి ఇంకేమో నేషనల్ బర్డ్ అంటే పికాక్. నేషనల్ బర్డ్ సౌండ్స్ రావట్లేదా? అక్కడ చనిపోయిన కొన్ని ఇవి కలేబరాలు కనిపించట్లేదా? గుంట నక్కలు అంటారు ఏంటి? అసలు ఏం లాంగ్వేజ్ అది? పార్లమెంట్ అసెంబ్లీలో మాట్లాడాల్సిన లాంగ్వేజ్ అనేది. రాష్ట్ర నేషనల్ టైగర్ని, నేషనల్ యానిమల్ని టైగర్ అంటారు. ఇట్లా స్టేట్ యానిమల్ని కూడా జింక్ అంటారు కదా. మరి నేషనల్ యానిమల్కి ఇచ్చే రెస్పెక్ట్ మన స్టేట్ యానిమల్కి ఇవ్వక్కర్లేదా? మనుషులు చచ్చిపోతేనే పట్టించుకుంటారా? జంతువులు చచ్చిపోతే అవి ప్రాణాలు కాదా? అయినా ఇప్పుడు మనం వాటర్ ఎట్లా కొనుక్కుంటున్నాం, ఫ్యూచర్లో ఆక్సిజన్ కూడా అంతే అట్లనే కొనుక్కోలేదా? అసలు దీనికి సంబంధించిన అటవీ శాఖ మినిస్టర్ ఉన్నాడా లేడా? అసలు పర్యావరణానికి సంబంధించిన ఎవరు ఉన్నారా లేరు? అసలు ఇప్పుడు కామన్ మ్యాన్ ప్రశ్నించాలా? దానికి సంబంధించిన వాళ్ళు ఉండరా? ఓజోన్ ఎన్విరాన్మెంట్ సంబంధించిన ఎంప్లాయీస్ కానీ, దానికి సంబంధించిన మినిస్టర్స్ కానీ ఎవరు ఉండరా? ఏం చేస్తున్నారు వాళ్ళంతా? ముత్యాలమ్మ గుడి జరిగినప్పుడు కూడా అంతే, ఓన్లీ కామన్ పీపుల్ వచ్చి అడిగారు తప్ప ట్రెజరీ డిపార్ట్మెంట్ కానీ, దేవాదాయ శాఖ మినిస్టర్ కానీ, అట్లా కొన్ని గుళ్ళకి ఎంపీలు, ఈఓలు ఉంటారు, మరి వాళ్ళందరూ వచ్చి అడగలేదు. అది ఎప్పుడు కామన్ మ్యానే ప్రశ్నించాలా ఏంటా? అంటే ప్రజల్లో ధైర్యం లేదంటారా? అడిగే ధైర్యం అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసినా సరే చూస్తూ ఊరుకుంటే ప్రభుత్వం మంచి చేస్తుంది అనుకుంటున్నారా, చెడు చేస్తుంది అనుకుంటున్నారా జనాలు? వాళ్ళు ఎవరో కూడా పెద్దగా మాట్లాడట్లేదు కదా, ఎవరో పెద్దగా బయటికి ఏం రాలేదు. అసలు ఒక స్టూడెంట్స్ తప్ప వాళ్ళకి సపోర్ట్గా ఏ రాజకీయ నాయకులు కూడా సరిగా నిలబడట్లేదు. అదేనండి, ఇప్పుడు ఎవరైనా స్టాండ్ తీసుకోవాలంటే ఫస్ట్ ఆల్వేస్ ఎక్స్ప్లోయిటేషన్. నాకేంటి దీనివల్ల బెనిఫిట్ అది ఆలోచించే ఎవరైనా ముందుకు వస్తారు. ఇక్కడ స్టూడెంట్ వాళ్ళు అన్యగ్రంథం అయిపోతున్నారు. వాళ్ళ ఓట్లు కావాలి కానీ వాళ్ళకి సపోర్ట్ ఎవరు చేయట్లేదు ఈరోజు. ఎవరైనా స్టాండ్ తీసుకోవాలి. మెయిన్ ఎవరైనా పెద్ద వాళ్ళు స్టాండ్ తీసుకుంటే ఈ ఇష్యూ ఆగుతుంది. అసలు చెట్లు కొట్టేయడం ఏంటండి? ఇది ఎక్కడ? మన ఇంటి ముందు ఉన్న చెట్టు కొట్టాలంటే మనము మున్సిపల్ ఆఫీస్ నుండి లేదా గవర్నమెంట్ కొన్ని ఆఫీసుల నుండి పర్మిషన్ తీసుకోవాలి. అంటే ప్రతిపక్షం వీక్గా ఉందంటారా ఏంటి ఇప్పుడు స్టేట్లో? ఇప్పుడు కేసీఆర్ గారు కానీ, బండి సంజయ్ గారు లాంటి గారు కానీ ఏం మాట్లాడట్లేదు కదా. అక్కడ పర్మిషన్ ఇచ్చింది సెంట్రల్ మినిస్టర్కి సంబంధించిందే కదండి. మరి అలాంటి అతను బండి సంజయ్ ఇప్పుడు ఏం మాట్లాడతారు? సెంట్రల్ నుండి పర్మిషన్ వచ్చింది అంటున్నారు, సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చింది అంటారు. ఇంకా బండి సంజయ్ ఏం మాట్లాడతారు? మీ గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది అంటారు. ఇంకా బండి సంజయ్ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఏం చేస్తున్నారు? కేసీఆర్ గారు మాట్లాడే పరిస్థితులు ఉన్నారో లేదో తెలియదండి. కేటీఆర్ గారు మాట్లాడితే ఆయన ఏమంటారు? 4 ముక్కలు ఇంగ్లీష్లో ఆడితే హోటల్లోకి వెళ్ళి ఆర్డర్ తీసుకో అంటున్నారు. ఏంది ఇంకేం? అలా ట్రోల్ చేస్తే ఇంకేం మాట్లాడతారు? ఎవరు మాట్లాడడానికి వస్తే వాళ్ళని ట్రోల్ చేస్తున్నారు. ఇంకేం మాట్లాడతారు ఎవరైనా? అంటే వీళ్ళు బాధ్యతగా వీళ్ళని నిలబడలేకపోతున్నారంటారా? వీక్గా ఉందా ప్రతిపక్షం, స్ట్రాంగ్గా ఉందా? ప్రతిపక్షం స్ట్రాంగ్గానే ఉందండి. స్టూడెంట్స్ కూడా చేసింది కూడా వీళ్ళు చేయలేకపోతున్నారు కదా. అది అంటే చేయలేకపోతున్నారండి. ఇప్పుడు ప్రతిపక్షం ఎంటర్ అయితే మాత్రం ఏమంటారు? రాజకీయం చేశారంటారు. ఇది రాజకీయానికి సంబంధం లేదు. హైదరాబాద్లో 1 కోటి మంది నివసిస్తున్నారండి. 1 కోటి మందికి ఆక్సిజన్ అవసరమే అండి. అక్కడి నుండే వస్తుంది అనుకోవచ్చు కదా ఆక్సిజన్. ఇప్పుడు మనకి హైదరాబాద్ మొత్తంకి ఎక్కడి నుండి ఒక దగ్గర నుండి వాటర్ సప్లై అవుతుంది. ఇప్పుడు వాటర్ బాటిల్ మనం బయటకు వెళ్తే కంపల్సరీ వాటర్ బాటిల్ కొనుక్కుంటున్నాం 20 రూపాయలు ఇచ్చి. ఫ్యూచర్లో కూడా ఆక్సిజన్ కూడా కొనుక్కుంటాం, అంతే, ఇంకేముంది. ఓకే, థ్యాంక్ యూ. హైదరాబాద్ యూనివర్సిటీ వివాదం అవుతుంది కదా, మీకు ఏమనిపిస్తుంది? అంటే సరైనగా అనిపిస్తుందా లేకపోతే ప్రభుత్వం తప్పు చేస్తుంది అనిపిస్తుందా? అన్న, అంతకుముందు చంద్రబాబు నాయుడు సారు ఉన్నాగా 400 ఎకరాలు ఇచ్చాడన్న వీళ్ళకు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన రేవంత్ రెడ్డి సీఎం గారు ముక్కులు పీకేస్తున్నాడు. జంతువులన్నీ బయటకు వస్తున్నాయి. మన కాలేజీల వాళ్ళు కానీ పోరాడుతున్నారు. అది నార్మల్గా యూనివర్సిటీ కట్టడం బెస్ట్ అన్న. చాలా ఇబ్బంది కదన్న ముక్కులు. ఇప్పుడు వానలు లేక వర్షాలు లేక రైతులు ఎంతమందో బాధపడుతున్నారు. ఎండలు ఎక్కువైపోయినాయి, చాలా ఇబ్బంది పడుతున్నారు కదన్న. ఆ కొద్దిగా ముక్కులన్నా నాడితే ముక్కులు పీకాకుండా ముక్కులు ఉన్నిచ్చేది బెస్ట్ అనిపిస్తుంది. అంటే ఇది ప్రభుత్వం జోలికి వెళ్ళకపోవడం మంచిది అంటారు. యూనివర్సిటీ భూముల జోలికి వెళ్ళకోకుండా మంచిది. మన రేవంత్ రెడ్డి గారు ఇంకా
ఇంకా మంచి చేస్తే మేలు. యూనివర్సిటీ కాలేజీలు కానీ స్కూల్ కానీ అలా కడితే బెస్ట్ అన్న. ఆయన ఏదో ఇంప్రూవ్ చేసి పక్క వాళ్ళకి అమ్మేస్తాము అంటే అది కరెక్ట్ కాదన్న. ఎందుకంటే ఎప్పుడో ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేశాడు ఆయన 400 ఎకరాలు. ఆయన మంచి కోసం ఇచ్చాడు, కానీ ఈయన మార్కెటింగ్ చేసుకొని అమ్ముకోవాలంటే అది కరెక్ట్ కాదు కదన్న. చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు 800 ఎకరాలు అమ్మేశారు. అది రేవంత్ రెడ్డి గారు ఎంత మాత్రం చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మన కేసీఆర్ సార్ కానీ చెప్పాడు, ఇప్పుడున్నే ముఖ్యమంత్రి మంచిగా చేయి, పరిపాలన జనాలకి మంచి చేయి, నెక్స్ట్గా నువ్వు గెలుస్తావు అని చెప్పాడు. కానీ ఆయన మాట వినడం లే, ఆయన ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ వెళ్తున్నాడు. మరి వీళ్ళు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడట్లేదు? వీళ్ళు కూడా ప్రజల తరఫున కొంచెం పోరాటాలు చేయాలి కదా. చేస్తున్నారు కదన్న. కేటీఆర్ గారు చేస్తున్నారు కదన్న. ఆయన వచ్చి బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ కొంతమంది రావడం లేదన్న బయటికి. మనకి ఎందుకులే సీఎం అని పలుకుబడి ఉంది కదా అని కొద్దిమంది రావడం లేదు బయటికి. ఓకే, థ్యాంక్ యూ.